నమస్తే, వెల్కమ్ టు 9 PM న్యూస్. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేట పరిసరాల్లో ఆకస్మికంగా పర్యటించారు. వరద ముంపు ప్రాంతాలను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులను తెలుసుకున్నారు. మైత్రివనం సమీపంలోని గంగూబాయ్ బస్తీ, బల్కంపేట పరిసరాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడంతో ఆ ప్రాంత వాసులు ఆశ్చర్యపోయారు. భారీ వర్షాల సమయంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. మురికి కాలువల తీరు, నాలా కబ్జా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్నారు. ప్రజల ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్తో చర్చించారు. అమీర్పేట పరిసరాల్లో వరద ముంపుతో ఇబ్బంది పడుతున్న ప్రజానికంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి వాస్తవిక పరిస్థితులు తెలుసుకున్నారు. మహిళలు, పారిశుద్ధ్య కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ఇంట్లో పుస్తకాలు, దుస్తులు పూర్తిగా తడిచిపోయాయని 7వ తరగతి విద్యార్థి జస్వంత్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఇక నుంచి ఇలాంటి కష్టాలను దూరం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చివరి ఆయకట్టు రైతులకు సాగునీటిని సమృద్ధిగా అందించాలనే లక్ష్యంతో జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం మదిరలో జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న మదిరలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి రైతులు సాగు చేసుకుంటున్న విషయాన్ని బట్టి విక్రమార్క గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయడం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన వాటి జోలికి పోను కానీ చివరికి జవహర్ జాలిమడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో దానికోసం గొంతెత్తి మాట్లాడాను. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడుని శాసనసభలో వినిపించాను కూడా. కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ చేయాలనే ఆలోచన చేయలేదు. పీఎం బీజేపీ పథకం అత్యంత ప్రభావవంతమైన ప్రజా ఆరోగ్య కార్యక్రమాల్లో ఒకటేనని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. నాణ్యమైన ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో వేర్ హౌస్ను ప్రారంభించడం ఆనందంగా ఉందని గవర్నర్ తెలిపారు. ఈ పథకం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ పథకంను ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జనౌషధ కేంద్రాలకు మెడికల్ డిపోగా ఉప్పల్లో జనౌషధ వేర్ హౌస్ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో గత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్మరించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఉప్పల్లో పీఎం బీజేపీ పథకం ద్వారా లార్విన్ ఫార్మా అండ్ సర్జికల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన ఔషధ డిస్ట్రిబ్యూషన్స్ మార్కెటింగ్ వేర్ హౌస్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు, వెల్నెస్ సెంటర్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి తోడు ప్రధానంగా ఈరోజు మెడిసిన్స్, మెడికల్ షాప్కి వెళ్తే ఏ రకంగా వందల వేలు ఖర్చు అవుతున్నాయో ప్రతి ఒక్కరు మనం చూస్తూ ఉన్నాం. దీని నుంచి ఆదుకోవడం కోసం జనౌషధ కేంద్రాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ప్రతి మెడిసిన్ మెడికల్ షాప్లో ఉన్నటువంటి ధరతో పోల్చినట్లయితే 50% నుంచి 90% వరకు తక్కువ ధరలో జనౌషధ కేంద్రాల్లో ఈరోజు మెడిసిన్ దొరికే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున జనౌషధ కేంద్రాలు ప్రారంభించడానికి కూడా సబ్సిడీతో కూడినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉన్నది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఆ రకంగా మరి ఎవరైనా సరే ఆదాయంతో సంబంధం లేదు, తెల్ల కార్డు ఉన్నా లేకపోయినా ఎవరైనా జనౌషధ కేంద్రానికి వెళ్ళి ఈరోజు మెడిసిన్ కొనుగోలు చేసే విధంగా 50 నుంచి 90% తక్కువ ధరలకు అందించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దానికి సంబంధించినటువంటి ఒక మేజర్ డిపో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిపో ప్రారంభోత్సవం ఈరోజు చేసుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఆ యొక్క జనౌషధి కేంద్రాలకు సంబంధించినటువంటి మెడిసిన్ మరి
ఈరోజు గోడౌన్ మెడికల్ డిపో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, ఎవరైతే కొడుకు బిడ్డ చూడనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తానే పెద్ద కొడుకుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రజల ఆరోగ్యం కోసం తీసుకున్నటువంటి చర్యలు చాలా విజయవంతమయ్యాయి. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి. నేను ఈ సందర్భంగా కోరేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయుష్మాన్ భారత్ సమర్థవంతంగా అమలు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు బీజేపీలో చేరారు. నాంపల్లో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రధాని మోడీ చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలరాజు పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఆయన సేవలు వినియోగించుకుంటామన్నారు. ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పలువురు సీనియర్ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓట్ షేర్ పెరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. బీజేపీకి 0 అని గతంలో విమర్శించిన బీఆర్ఎస్ పనే ప్రస్తుతం 0 అన్నారు. ఓట్ల గురించి మాట్లాడే అర్హత రాహుల్ గాంధీకి లేదన్నారు. ఓడిపోతారని తెలిసి ఓ చోరీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాలి చేసేది. బీజేపీకి 0 వస్తుంది 0 వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా భారతీయ జనతా పార్టీ ఒక 36% పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి. అంజిరెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన విజయం. కాంగ్రెస్ మీద గెలిచింది. కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసం చేసుకున్న విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. నేను రాహుల్ గాంధీ గారు 2 రోజుల నుంచి ఏదో చోరీ ఓట్ల చోరీ అంటున్నాడు, ఫేక్ ఓట్స్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు గెలిచారు, అప్పుడు వాళ్ళకు ఫేక్ ఓట్లు గుర్తు రాలే. కర్ణాటక వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ నోట్లు వాళ్ళకు గుర్తు రాలే. తెలంగాణ వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ ఓట్లు వాళ్ళకు గుర్తు రాలే. ఈరోజు మన మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత, హర్యానా ఓడిపోయిన తర్వాత, రేపు బీహార్ కూడా ఓడిపోతున్నామని తెలిసి ఈ సర్ అనేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ మేము ఓడిపోతున్నామని చెప్పి ముందే ఒప్పుకొని ఓట్లు ఫేక్గా ఉన్నాయి, చోరీ జరిగిందని చెప్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఒక ఫేక్ ఇండియన్గా ఫేక్ ఓట్ల గురించి మాట్లాడద్దు. ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలంలో డిప్యూసీఎం బట్టి మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి పర్యటించారు. కన్నయ్యగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజ్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించి పంపింగ్ స్టేషన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం దేవాదుల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం. 5 మంత్రుల బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు మంత్రి వివేక్. 100 కోట్ల రూపాయలతో అమృతం స్కీమ్ ద్వారా 15 సంవత్సరాల వరకు శాశ్వత మంచినీటి సరఫరా అందిస్తామని, కాల్వలు, రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నిరుపేదల ఆకలిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 6 గ్యారంటీల పథకాలకు అమలు చేసి ప్రభుత్వంపై నమ్మకం కల్పిస్తామని మంత్రి వివేక్ తెలియజేశారు. ప్రభుత్వానికి 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నారు. ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేస్గా ఉన్నారు, మొత్తము టీఆర్ఎస్ నాయకులే ఉన్నారు. ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. కానీ నిజంగా రోడ్ల పరిస్థితి, నాలీల పరిస్థితి చూస్తే చాలా దూరంగా ఉంది. నేను వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీ ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మిషన్ భగీరథి ఫెయిల్ అయిందో అక్కడ బోర్వెల్స్ టెంపరీగా నీళ్ళు వచ్చేలాగా అన్ని గ్రామాలలో, అన్ని టౌన్లలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇది సరిపోదు. ఫ్యూచర్ ప్లానింగ్లో ఏముండాలంటే అమృత్ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది. పనులన్నీ కూడా ప్రారంభమైనవి.
6 నెలలలో ఈ అమృత్ స్కీమ్ కింద ఏదైతే వాటర్ ట్యాంక్స్, పైప్ లైన్స్ అన్ని కూడా కనెక్ట్ చేయాలో ఇవన్నీ పనులు కూడా పూర్తి చేయాలి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ నేత కొండా మురళి పిసిసి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇప్పటికే ఒకసారి హాజరై వివరణ ఇచ్చారు. ఇటీవల కార్యక్రమంలో వరంగల్లో నేతను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను గతంలో పిసిసి క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్కు పిలిచి వివరణ అడిగింది. దీనిపై లిఖితపూర్వక వివరణ కోసం మళ్లీ షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన కమిటీ ముందు మరోసారి హాజరయ్యారు. చిత్తశుద్ధితో ఏ పని చేసినా విజయం చేకూరుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పదన్నారు. సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు సొంత డబ్బులు ఖర్చు చేస్తూ అన్నదానం చేస్తూ దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట పేరు నిలబెట్టారని తెలిపారు. కొంతమంది డబ్బులు ఉన్నా కూడా సేవా కార్యక్రమాలు చేరన్నారు. అనంతరం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అమర్నాథ్ సేవా సమితి సభ్యులను హరీష్ రావు ఘనంగా సన్మానించారు. పాపం దానం చేస్తారు, కానీ ఇక్కడ మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఏంటంటే స్వయంగా మనం వెళ్ళి అక్కడ వడ్డించి వాళ్ళ కడుపు నింపడం అనేటువంటిది చాలా గొప్ప కార్యక్రమం. అంటే ప్రతి సంవత్సరం కూడా మన సభ్యులు, చైర్మన్ గారు అక్కడ ఉండి వంట వాళ్ళతో పాటు వీళ్ళు కూడా అక్కడ ఉండి ఆ సేవ ఏదైతే చేస్తున్నారో చాలా గొప్ప సేవ. సో ఆ పనిలో పరమాత్మని చూసుకునే విధంగా ఆర్థికంగా సహాయం చేయడమే కాదు, మీరు ఫిజికల్ గా కూడా అక్కడ దాకా వెళ్ళి ఏదైతే ఈ మంచి కార్యక్రమం చేస్తున్నారో ఇది మన సిద్దిపేట యొక్క పేరు ప్రఖ్యాతులను దక్షిణ భారతదేశంలోనే నిలిపింది. తెలంగాణకే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే సిద్దిపేటకు ఒక పేరు వచ్చిందంటే ఎవరు. బండి సంజయ్కి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బంధం ఉందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడా ప్రశ్నించడం లేదన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్ కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి యూరియా తెప్పించే స్థితిలో కూడా లేరని మండిపడ్డారు. కాంగ్రెస్కి, బీజేపీకి బీఆర్ఎస్ అంటే ఎందుకు కక్షని అడిగారు. కేసీఆర్పై ప్రజల్లో ఉన్న ఇమేజ్ను ఎవరూ తగ్గించలేరని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోయి దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తూ ఉన్నది. ఎందుకండి బీఆర్ఎస్ పార్టీ మీద మీకు ఇంత కక్ష? ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ ఇద్దరు కూడా కూడగలుపుకొని ఈరోజు కేసీఆర్ గారి మీద కమిషన్లు వేసిళ్ళు. కమిషన్లు వేయడమే కాదు, వేసినటువంటి కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏమున్నాయి, అందులో ఉన్న గొప్పతనం ఏంది, అందులో ఏముంది. గతంలో మీరు బహిరంగంగా ఆడిటర్ మాట్లాడిన మాటలే అందులో పొందుపరిచిళ్ళు. ఆ కమిషన్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద అప్రతిష్ట పాలు చేయడానికి వేసినటువంటి కమిషనే తప్ప కేసీఆర్ గారి మీద అందులో ఉన్నది ఏంది కమిషన్లో. చివరికి ఆయన పార్టీకి ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుని మీద కూడా ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్స్ ఇప్పించి ఆఖరిగా ఈటల రాజేందర్ కూడా ఇరికియాలి ఎట్లయినని చెప్పి వాళ్ళ బీజేపీలో అంతర్గత కలహాలు లో భాగంగానే ఈటల రాజేందర్ మీద కూడా ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు నిజమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పాత్రను భారత రాష్ట్ర సమితి పోషిస్తున్నది. తెలంగాణ రైతుల యొక్క హక్కులను పరిరక్షించడంలో కానీ, తెలంగాణ హక్కులను పరిరక్షించడంలో కానీ నిజమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పటికీ ప్రజలు గుర్తెరిగింది. జపాన్లో ఏ విధంగా రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదో తన రాజకీయానికి రిటైర్మెంట్ ఉండదని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ జవహర్ నగర్లో ఫంక్షన్ హాల్లో ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన విద్యా సంస్థలను దేశమంతా విస్తరిస్తామని తెలిపారు. రాజకీయాలకు తాను ఎప్పుడూ దూరంగా ఉండనని ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. జవహర్ నగర్, ఒకప్పటి జవహర్ నగర్ వేరు, ఇప్పుడు జవహర్ నగర్ వేరు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది జవహర్ నగర్ ఎప్పుడు వచ్చినా, ఏది ప్రారంభించినా, ఏ పని చేసినా. ఎందుకంటే జవహర్ నగర్ మొదటిసారి చెప్తున్నా నాకు గుండెకాయ అని. ఎందుకంటే నిజంగా మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చాలా అభివృద్ధి చేసింది జవహర్ నగర్. ప్రిస్టేజ్గా తీసుకొని 320 ఎకరాలు కూడా మన అల్లకెళ్ళి సీలింగ్లో తీసేసి పెద్ద ఎత్తున ప్రజలకు అందరూ కూడా పట్టాలు చేసి 59 జీవో కింద రకరకాలుగా ఎంతో మంది పేద ప్రజలకు పట్టాలు ఇప్పించి, అదే మాదిరిగా ప్రతి ఇంటికి కూడా రూపాయి కనెక్షన్, ఎన్నో రిజర్వాయర్లు కట్టించి వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మన కేటీఆర్, కేసీఆర్. ఇప్పుడు చూస్తే ఒక పట్టణంలో అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మెయిన్ రోడ్ చూస్తే మనకు అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే హ్యాబిట్స్ మాదిరిగా అయిపోయింది ఈ మెయిన్ రోడ్ జవహర్ నగర్. ఒకప్పటి జవహర్ నగర్కు ఇప్పటి జవహర్ నగర్కు చాలా మారిపోయింది. ఎంతో మంది ప్రజలకు తక్కువ ధరకు ఇక్కడ ఇల్లు కొనుక్కొని
ఇక్కడ జవహర్ నగర్ అంటేనే గవర్నమెంట్ ల్యాండ్, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు, అంతా గవర్నమెంట్ ల్యాండ్. అయినా మన టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా వాళ్ళకు ప్రభుత్వం ల్యాండ్ అంతా కూడా పట్టా చేసి వాళ్ళకు అంతా కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకందరూ కూడా నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి పర్ఫెక్ట్ అన్ని రకాలు కూడా రోడ్లు లేపించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత మన కేసీఆర్. ఎందుకంటే ఇప్పుడు జవహర్ నగర్ ఒక పట్టణం అయిపోయింది, ఓ మున్సిపాలిటీ అయిపోయింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలుపుతాను అంటున్నారు, కానీ అది జర బాధాకరం ఉంది. 28 మంది కార్పొరేటర్లు బాగా వాళ్ళ సొంతం లెక్క కష్టపడి బాగా అభివృద్ధి చేసేట్లు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. నూతన సాత్నాల మండలం కేంద్రంలో బీజేపీ కార్యాలయాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సాత్నాల మండలం ఏర్పడిన తర్వాత జైనత్ మండలంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలన్నీ కలిపి కూడా సాత్నాల మండలంగా ఏర్పడడం. ఈ సాత్నాల మండలం కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సాత్నాల మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ప్రజల కష్టాలలో పాలు పంచుకునే విధంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ నిత్యం ప్రజలలో ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మండల కేంద్రంలో ఒక కార్యాలయం ఉండాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఏ గ్రామం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక తాండవ రిజర్వేయర్ గేట్లు మరమ్మతులు చేయించమన్నారు హోంమంత్రి అనిత. కనీసం గేట్ల మరమ్మతులు కూడా చేయించలేదన్నారు మంత్రి అనిత. ఈ రిజర్వేయర్ ద్వారా 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తుని, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల రైతులు ఈ రిజర్వాయర్పై ఆధారపడ్డారన్నారు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అనిత పేర్కొన్నారు. సాగునీరిచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నాం. ఇంకా విషయం ఏంటంటే ఇప్పుడే నేను అడిగాను ఇరిగేషన్ ఆఫీసర్ కి, ఈ తాండవ రిజర్వాయర్ కి మనకి ఎక్కడ కూడా నదులు లింకేజ్ లేదు. కేవలం కంప్లీట్ గా వర్షం మీద ఆధారపడి వచ్చే నీరు ఇదంతా కూడా. ఈ వర్షం మీద ఆధారపడి వచ్చే నీటిని ప్రతి నీటి చుక్కని కూడా ఒడిసి పట్టుకున్నట్టుగా ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఒక పక్క తుని నియోజకవర్గానికి, పాయకరావుపేట నియోజకవర్గానికి, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న 50,000 ఎకరాలకు ఈరోజు సాగునీరు అందించే కార్యక్రమం ఈ రోజు జరగబోతోంది. అంటే ఒక రైతులకి అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్ గా ఎన్డీఏ కూటమి ఈ రోజు పనిచేయడం. దానిలో భాగంగా ఈ రోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ఈ రిజర్వాయర్ ని ఇమ్మీడియట్ గా సార్ దృష్టిలో పెట్టిన వెంటనే మన కమిటీ చైర్మన్ వాళ్ళు ఇమ్మీడియట్ గా దీని మీద దృష్టి సారించి రిపేర్ల పని పూర్తి చేయడమే కాకుండా వచ్చేటప్పుడు చెప్తున్నారంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు తాలూకా పద్ధతి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తున్నా. కాలువలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. బొత్స రాజకీయంగా తన కుటుంబానికి ఉపయోగపడ్డాడే తప్ప ఉత్తరాంధ్రకి ఏం చేశారని మంత్రి శ్రీనివాస్ ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకులు నిర్వహించిన సమావేశానికి మంత్రి శ్రీనివాస్ హాజరయ్యారు. గత ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ విభాగంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయమని బొత్స గవర్నర్కి ఇప్పుడైనా లేఖ రాశారంటూ మంత్రి విమర్శించారు. సూపర్ 6 పథకంలో భాగంగా ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎమర్జెన్సీ వార్డు సహా క్యాజువాలిటీలకు వెళ్లి చికిత్స పొందుతున్న పేషెంట్ను పరామర్శించారు. ఆసుపత్రిలో పొందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి పరిసరాలను మంత్రి పెమ్మసాని పరిశీలించారు. అన్ని రంగాల్లో బెంగళూరును అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని భారత ప్రధాని మోడీ అన్నారు. బెంగళూరులో రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభించిన తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడారు. బెంగళూరుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. యువ మేధాశక్తితో వివిధ రంగాల్లో బెంగళూరు అత్యున్నతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగానే కాకుండా బెంగళూరు నగరం లీడ్ చేసే స్థాయికి ఎదుగుతుందని సందేహం లేదన్నారు. सपने को साकार कर रहा है। साथियों, बेंगलुरु को हम एक ऐसे शहर के रूप में उभरता देख रहे हैं जो न्यू इंडिया के राइज का सिंबल बन चुका है। एक ऐसा शहर जिसकी आत्मा में तत्व ज्ञान है और जिसके एक्शन में टेक ज्ञान है। एक ऐसा शहर जिसने ग्लोबल आईटी मैप पर भारत का परचम लहराया है। बेंगलुरु की इस सक्सेस स्टोरी के पीछे
अगर कोई है तो वो यहाँ के लोगों की, आप सबकी मेहनत और आप सबकी टैलेंट है। फ्रेंड्स, 21वीं सदी में अर्बन प्लानिंग और अर्बन इंफ्रास्ट्रक्चर हमारे शहरों की बहुत बड़ी आवश्यकता है। बेंगलुरु जैसे शहरों को हमें भविष्य के लिए भी तैयार करना है। बीते समय में बेंगलुरु के लिए भारत सरकार की तरफ से हजारों करोड़ रुपए की योजनाएं शुरू की गई हैं। बेंगलुरु और कर्नाटका के युवाओं का भी बहुत बड़ा योगदान है। मैं इसके लिए भी आज आप सभी का अभिनंदन करता हूं। साथियों, आज बेंगलुरु की पहचान दुनिया के बड़े सिटीज के साथ होती है। हमें ग्लोबली कॉम्पीट भी करना है, इतना ही नहीं, लीड भी करना है। ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతూ ప్రగతి పథంలో దూసుకుపోతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్ సమీపంలో ఉమారియా గ్రీన్ ఫీల్డ్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. 1800 కోట్ల రూపాయలతో కొత్త ప్రాజెక్టుకు ఇక్కడ నెలకొల్పబోతున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ప్రపంచ శ్రేణి నాణ్యతా ప్రమాణాలతో వందే భారత్ రైలు ఇంజన్లు, మెట్రో కార్లు, ఎలక్ట్రికల్ మల్టిపల్ యూనిట్లు, హై స్పీడ్ రైలు కోచ్లను ఇక్కడే తయారు చేస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో అద్భుతాలు ఆవిష్కరిస్తూ భారత్ పారిశ్రామికంగా దూసుకుపోతుందని తెలిపారు. हुआ है और इसका नाम भी माने सृष्टि के रचयिता ब्रह्मा जी के नाम पर रखा गया है। माने इस यूनिट की कितनी अहमियत है, नाम देने में भी पूरी सावधानी बरती गई है। सोच समझकर इस इकाई का नाम रखा गया है, क्योंकि आप जानते हैं सृष्टि का निर्माण यदि किसी ने किया था तो ब्रह्मा जी ने ही किया था। इस आदिकर्ता सृष्टि के रचयिता के नाम पर इस यूनिट का नाम रखा गया है। यहां रेल के डिब्बों का निर्माण तो होगा ही, साथ ही रेलवे के और भी अलग अलग प्रोडक्ट्स, रेलवे के अलग अलग और भी सारी सामान यहां पर बनाए जाएंगे। और मुझे बताया गया है कि 1800 करोड़ रुपया इस काम में लगेगा। और बहनों भाइयों, जो मुझे जानकारी दी गई है उस आधार पर मैं विश्वास के साथ कह सकता हूं 2 साल के अंदर यह काम पूरा होकर रहेगा और यह फैक्ट्री यहां पर जगमगाती हुई आपके नजरों के सामने होगी। स्वाभाविक है कि जब फैक्ट्री यहां लगेगी तो आसपास के क्षेत्रों का भी तेजी के साथ विकास होगा। और यहां जो कोच बनेंगे वह रेल कोचेज भारत के ट्रांसपोर्टेशन सेक्टर को तो नई गति दे ही रहे हैं, साथ ही यहां पर बुलेट ट्रेन या जो भी ट्रेनें चल रही हैं तेज गति से, सारी तेज गति। కాశ్మీర్ వ్యాలీకి తొలి గూడ్స్ రైల్ సర్వీస్ లాంఛనంగా ప్రారంభించారు. పంజాబ్ నుంచి కాశ్మీర్లోని అనంతనాగ్లోని గూడ్స్ షెడ్కు రైల్ సర్వీస్ చేరుకుంది. కొండల్లో, లోయల్లో, సొరంగంలో తీగల వంతెనపై ప్రయాణిస్తూ గమ్యం చేరుకుంది. ఈ రైలు సర్వీస్తో వస్తు రవాణా ఖర్చు తగ్గి కాశ్మీర్ ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.